ఇది మా రామాలయం గురించి నేను జాగ్రత్తగా కాయగూరల నుంచి హార్వెస్ట్ చేస్తున్నది థర్డ్ టైం అండి. మొదటిసారి ఒక 5-6 కాయలు వచ్చినాయి అంతే. తర్వాత సారి అయితే 2 కేజీల దాకా వచ్చినాయండి వంకాయలు. ఇది మూడోసారి. ఒక 3 కేజీలు వంకాయల దాకా ఇద్దాము అన్నట్టుగా అలా ఉంచాను అనమాట. చారల వంగ, ఇదేమో తెల్ల వంగ. ఈ పెద్ద గ్రో బ్యాగ్లో వేయడంతో అండి మంచి హార్వెస్ట్ వస్తుంది. అందుకనే మేము వండుకోవడంతో పాటు అందరికీ షేర్ చేయడంతో పాటు ఇలాగ అన్నదానానికి కూడా పెద్ద మొత్తంలో ఇవ్వగలుగుతున్నాము. ఇంకా కొంచెం చిన్న చిన్న కాయలు వదిలేస్తున్నానండి. ఏవో 1/2 కేజీ వస్తాయేమో అనుకున్నాను, కానీ ఈసారి కూడా బాగా వచ్చేలాగే ఉన్నాయండి. ఈ ఆకులు కూడా ఎక్కువ అయిపోయినాయండి, తీసేయాలి. సెకండ్ ఫ్లోర్లో మా రామాలయం కోసం హార్వెస్ట్ చేస్తున్న వంకాయలు అని చెప్పాలేమో. ఎందుకంటే చూస్తుండగానే ఇక్కడ ట్రేలు అవి నిండిపోతున్నాయి. మనం ఎంత కోసినా ఏదో ఒక మూల ఉండిపోతాయండి. అందుకని ఇలాగ లాస్ట్లో ఇలా అంటూ ఉంటాం, ఏవో 1-2 ఉంటే దొరుకుతాయని. ఇదిగోండి మూల ఉంది ఒకటి. ఇక్కడెక్కడో తగులుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఈ 3 ఒకటే కోస్తాను. ఇక్కడ ఒకటి. ఓకే అండి, అటు పెన్నాడ వంగ ఉంది, చూద్దాం. ఇది 12 ఇంచెస్ పాట్లో ఉండేదండి ఇది వరకు. అప్పుడు పెద్దగా హార్వెస్ట్ వచ్చేది కాదు. అందుకని చెప్పేసి పెద్ద ఫ్రిడ్జ్ కంటైనర్లో వేసేసాము. ఇవి వదిలేస్తానండి ఆ చిన్నకాయలు. ఇదిగోండి పాపం ఇది 100 రూపీస్ టబ్లో ఉంది, సరిగ్గా రావట్లేదు చూసారా. మొక్క కూడా పాపం ఆకులు అవి ఎలా అయిపోయినాయో డల్గా. దీన్ని కూడా ఈసారి రిపార్ట్ చేసేస్తానండి, ఆ ఫ్రిడ్జ్ కంటైనర్లో వేసేస్తాను. ఇదిగోండి భలే వచ్చినాయి కదా. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వంకాయలు. ఇవి కొద్దిగా పొట్లకాయలు, బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేద్దాము. ఇక్కడ ఈ పొట్లకాయలు కోసేస్తానండి, ఎందుకంటే పిందెలు వస్తున్నాయి. ఆ పిందెలు ఎదగాలి అంటే మనం పాతకాయలు తీసేయాలండి. చూసారా, పొట్లకాయలు అంటే మామూలుగా లావుగా అంత పొడవు వచ్చేవి ఇది వరకు. ఇప్పుడు ఏవో స్ప్రింగుల్లాగా వస్తున్నాయి. రాళ్ళు అవి కట్టడానికి లేట్ చేసేస్తున్నామండి, దాంతో పాపం ఇలా అయిపోతున్నాయి. మా రామాలయంలో అన్నదానంకి ఇవ్వడం కోసం సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వంకాయలండి.